ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బాగా చదువుకోవాలనుకోవడంలో పెద్ద తప్పేం కాదు నా అభిప్రాయం ప్రకారం. కానీ వాళ్ళు చేసే చాలా చిన్న చిన్న తప్పులే వాళ్ళ పిల్లల యొక్క చదువుకి ఆటంకంగా మారుతున్నాయి. ఇది నా యొక్క అభిప్రాయం. సో, ఈ విషయంలో తల్లిదండ్రులు చేసే కొన్ని మిస్టేక్స్ ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. సో, ఫస్ట్ మిస్టేక్, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ ఫెలో, నీకు తిండి పెట్టగా దండగా, నువ్వు సరిగ్గా చదువుతలేదు, నీకు మార్క్స్ రావడం లేదు అని పక్కింటి పిల్లలతో ఈ పిల్లలు పోల్చడం వల్ల వీళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు బయట వేరే పిల్లలతో ఆడుకునేటప్పుడు కూడా మీరు తిట్టే తిట్లు మాత్రమే వాళ్ళకి గుర్తుంటాయి. స్కూల్స్లో కూడా వాళ్ళు టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు కూడా మీరు చెప్పే ఈ వేస్ట్ వేలో నువ్వెందుకు పనికిరావు, నీకు తిండి పెట్టక దండగా, నువ్వు వాళ్ళలాగా అవ్వలేదు, లేదా వీళ్ళలాగా అవ్వలేదు, లేదా వాళ్ళలాగా ఉండలేదు, పక్కింటోడు అలా పెద్ద అయిన పిల్లలు ఇలా ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు పిల్లలతో డిస్కస్ చేయడం వల్ల పిల్లలు మనసులో పెట్టుకొని ఇటు చదువు సరిగ్గా చదవలేక, అటు పూర్తిగా ఆడుకోలేక వీళ్ళ యొక్క ఫిజికల్ అంటే బాడీ ఎదుగుదల, అలాగే సైకాలజికల్ డెవలప్మెంట్ కూడా వీళ్ళలో చాలా తగ్గుతూ ఉంటుంది. సో, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటే తప్పులేదు. సో, వాళ్ళు మాత్రం మీరు పనికిరారు, వేస్ట్ ఫెలో, మీకు తిండి పెట్టక దండగా, ఇలాంటి విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని మీరు అనొద్దు దయచేసి. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు పాటిస్తారని నేను మీ ముందు చెప్పడం జరుగుతుంది. శ్రీ యజ్ఞేష్ అకాడమీ, అన్నవరం.